వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ క్వీన్స్ అఫీషియల్. దిస్ ఈస్ ప్రియాంక అయితే లేదు. సో మనం ఇప్పుడు ప్రాంక్ చేస్తున్నాము. ఆ ప్రాంక్ ఏంటంటే తేజ ఒక అమ్మాయితో సారీ గైస్ ఒక అబ్బాయితో మాట్లాడితే ఎంత ఏముంది, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఒక అమ్మాయితో ఫొటోస్ దిగాడు, ఒక అమ్మాయితో చాట్స్ ఉన్నాయి అని చెప్పి ప్రాంక్ చేయబోతున్నాను. అది మా చెల్లి మీద అండ్ మమ్మీ మీద. సో లెట్స్ డాడీ మీద కూడా చేద్దాం అనుకున్నా, బట్ వద్దులే, అది ఇంకా ఓవర్ అయిపోద్దేమో, అంత మరీ వద్దు, ఓవర్గా అయిపోయి మళ్ళీ ఎక్కువగా ఏమైనా అయితే భయం. ఎందుకు గైస్ అంతవరకు రిస్క్? అసలుకే నాకు రిస్క్ తిన్నట్టు అసలు కాదు. కాబట్టి మమ్మీ మీద చేద్దాం. మమ్మీ కొంచెం తొందరగా ఎక్కువగా స్ట్రెస్ తీసేసుకుంటారు, అది కొంచెం భయం. బట్ స్టిల్ మమ్మీ మీద చేద్దాం. ఎక్కువ సేపు చేయను, కొంచెంసేపుకే. మమ్మీ ఇంకెక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారంటే ఇంక అక్కడతో కట్ చేద్దాం. సో ఏంటక్క ప్రాంక్ అంటున్నావు, మళ్ళీ తేజ ఇంకొకరితో మాట్లాడంటున్నావు అని అనుకుంటున్నారు కదా. సో ఈ వీడియో నేను మా ఛానల్లో కూడా చేశాను, చూడండి. తేజ అలా రియాక్ట్ అయ్యడం అనేది వీటి కోసం. అండ్ అలానే అసలు తేజ నిజంగా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడా లేదా, లేకపోతే అమ్మాయితో ఫొటోస్ ఉన్నాయా లేవా అనేది ఫుల్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. అంతకుముందు అయితే నేను మీతో ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. గర్ల్స్ గాసిప్స్ని స్కిప్ చేయడం ఇంపాసిబుల్. ప్రతిరోజు సేమ్ స్టోరీ, సేమ్ డ్రామా, కానీ మనం మాత్రం వింటాం. వెయిట్, కొత్త పింపులా? అయ్యో మళ్ళీనా? ఈ పింపుల్స్ నా లైఫ్లో సర్ప్రైజ్ ఎంట్రీస్లా వచ్చేస్తున్నాయి. ఇది హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది జస్ట్ నీమ్ లీవ్స్ తో మాత్రమే కాదు, 5 పార్ట్స్ ఆఫ్ నీమ్ ప్లాంట్ తో తయారు చేశారు. క్లినికలీ ప్రివెంటివ్ పింపుల్స్ ని క్లియర్ చేస్తుంది అండ్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. హానెస్ట్లీ నేను గర్ల్స్ డ్రామాని స్కిప్ చేయలేను, కానీ పింపుల్స్ని మాత్రం స్కిప్ చేయగలను. హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్తో అనాయింగ్ పింపుల్స్ ఎపిసోడ్స్కి బాయ్ బాయ్. సో ఈ ప్రొడక్ట్స్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు గాయ్స్? జస్ట్ గో అండ్ గ్రాబ్ యోర్స్. A few moments later. మమ్మీ, మా ఏ చెప్పు. ఒకసారి రా. ఏ రా, చెప్పేం పని ఉంది? ఒకసారి రామా. సరే ఉండి ఆగొస్తున్నాను. 2000 years later. నా జడగట్టి కొంచెం ఏ ఎందుకు పైన పిలిచావు ప్రియా? కూర్చోయే. జడగట్టుకున్నా అవసరం, పైన కూర్చో. ఏ ఉండు, కట్టేసి కూర్చుంటానులే, ఏమైందని? ఇప్పుడు ఏమో ఎందుకు పిలిచావు? ఏంటి ఏ ఎందుకు పిలిచావు? నీకు ఒకటి చెప్పాలి. ఎవరికి? నీకే. ఏటైంది? చెప్పాక ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో తెలీదు, బట్ చెప్తా. ఏం చెప్తావు, ఏం రియాక్ట్ అవుతావు? డేట్ షాక్ న్యూస్ ఉందమ్మా చెప్పడానికి. ఏమైంది చెప్పు. నేను చేశాడా మీ ఆయన? ఏటి అలా ఉండిపోయావు? ఏటి చెప్పు, ఏటి చెప్తావు? మ్యా అని పిలిచావు. మ్యామ్ అని పిల్లదు, మమ్మీ మమ్మీ అని పిలిచాను. చెప్పు. తేజ కోసమే. ఏటి చేసాడు? ఏమైంది? తేజ కోసం అంటే ప్రియాంకకి ఇంట్రెస్ట్ పెరిగిపోద్దా ఏంటి? అదే తేజ ఫోన్లోని కొన్ని ఫొటోస్ చూసాను. ఫొటోసా? ఏ ఫొటోస్? ఎవరో అమ్మాయితో. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा అమ్మాయితో ఏ తాడు దిగుతాడు? ఏ అమ్మాయి ఏంటి? నిజంగా నేనే. బుర్ర పని చేస్తుంది ఏంటి నీకు? ఏ అలాంటివి ఏం చేయలేదు. ఏంటి అలాంటివి చేయడు? ఫోటో ఉన్నది మమ్మీ, అమ్మాయితో ఫోటో ఉంది మమ్మీ. ఎవరో చుట్టాలు ఎవరో అమ్మాయి ఉంటుంది, రిలేటివ్స్ చుట్టాలు ఎవరో ఉంటారు. ఎందుకుంటారు? ఎక్కడ నీకు ఎలా దొరికే ఫొటోస్? నీకు ఎవరైనా పంపించారా? చెప్పు. నీకు ఎవరైనా పంపిస్తేనే సరే మీ ఆయన ఎక్కడో చూసాడు చేశాడా? అవి ఎవరితో ఎప్పుడో ఫొటోస్ ఎప్పుడో పాతి ఏ ఉంటాయి, దొరుకుంటాయి నీకు. అసలు ఎందుకుంటాయి? ఎందుకుంటావు? రిలేటివ్స్ ఎవరితో ఫొటోస్ ఉండవా? దిగరా ఫోటోలు ఎవరునో? వాళ్ళు మరదలు అవ్వచ్చు, వాళ్ళు చెల్లి అవ్వచ్చు, వాళ్ళు అక్క అవ్వచ్చు. ఇప్పుడు ఏమైంది? ఏ ఫొటోస్ ఎవరు పంపించారు ఏంటి అని చెప్తే నాకు చూపిస్తే సరే. ఏ ఫొటోస్ అంటే ఏ ఫొటోస్? ఎలాగా? సెల్ఫీస్. సెల్ఫీలో నువ్వెందుకే నీకు డౌట్లు వచ్చాయే? సెల్ఫీ కొంచెం దగ్గరగా ఉంది అంటే వేరే అమ్మాయిలతో ఫోటోలు తీసుకోకూడదా మమ్మీ? నాకేదా ఇంకా అంటే ఆడు స్వచ్ఛ లేదు ఇంకేమీ. ఆడికి ఒక స్వతంత్రం ఉందా లేదా?
స్వతంత్రం దేనికి? అంటే ఫోటో తీసుకుంటే తప్ప నాకు అది చెప్పు ముందు. అదే స్వతంత్రం దేనికి చెప్పు నాకు. దేనికంటే అంటే ఏంటి అంటే అంటే వాళ్ళ ఒక నచ్చినట్టు మరదలే ఉంటుందా? ఉందా? నచ్చినట్లాగా ఉండరాము కాదని. మరి మరదలే నవ్వచ్చు, లేదంటే చెల్లె నవ్వచ్చు, అక్కే నవ్వచ్చు, లేకపోతే తీసుకోవచ్చు, తప్పైతే లేదు నాకు తెలిసి అయితే. మరి నన్నైతే ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఫోటో దిగకూడదు అన్నట్టు అంటాడు. అలాంటి ఇప్పుడు ఏం చెప్పడా? ఓ ఎంత నమ్మకం. అయితే ఫొటోస్ చూపిస్తాను, చూసాక అలా ఉన్నాడు అంటే అప్పుడు నువ్వు ఏడు చెప్తావు. సరే చూస్తాను, ముందు చూపించు. నాకు ఫస్ట్ చెప్పు, నువ్వు చూసిన తర్వాత నువ్వు ఏం అరే చెప్తావు. చూస్తాను కదా, సెల్ఫీ అంటే సెల్ఫీ ఎవరైనా తీసుకుంటారు. అలా నాకు అవ్వదు మమ్మీ. ఆ ఫోటోలోని ఇది కరెక్ట్ గా లేడు, ఇది కరెక్ట్ కాదు అంటే అప్పుడు నువ్వు ఏంటి చెప్తావు నాకు చెప్పు. అడుగుతాం వాడు వచ్చాక. అంతే. అయితే మరి గేట్ చేసి ఇవ్వంటావా? వదిలించేయాలా? కాదు కదా, అడుగుతుంది. ఇంకేం చేస్తుంది? ఏరా ఏజేలా ఎన్ని చేసావు, ఈ అమ్మతో ఫోటో ఎన్ని తీసుకున్నావు అడుగుతుంది. ఇంకేం చేయగలుగుతారు? మరి చాటింగ్ కూడా ఉంది. ఏం చాటింగ్? ఏదైతే ఎందుకు చూపించుకోకుండా చూడు. చూపించు, నేను చూస్తాను. నేను చదువుతాను. ఇగో చాటింగ్. హాయ్ ఏం చేస్తున్నావు? హాయ్ తేజ అని ఒక అమ్మాయి పెట్టింది. ఓకే, హాయ్ తేజానే కదా పెట్టింది. నేను కూడా ఫ్రీ అయ్యా, చాలా బోరింగ్ గా ఉంది. ఎవరు చెప్పారా? తేజ చేసి పెట్టాడు. చూడు చదువు ఇక్కడ. అది నిజమే. బోరింగ్ గా ఉంటే పడుకుంటాడు. నిజమే అనుకుంటా. అంటే ఏం మనకు అర్థం కావట్లేదు చాటింగ్. నాతో మాట్లాడితే బోరింగ్ అయిపోతుంది కదా. బోరింగ్ పోతుంది కదా. చూపించలిగిపో. అందులో నేను చేంజ్ చేస్తాను. ఈ రోజు మొత్తం బిజీగా ఉన్నా, కానీ నీ మెసేజ్ చూసి హ్యాపీ అయ్యా. ఓ ఈ అమ్మ ఫ్లర్ట్ చేస్తున్నాడా మీ ఆయన? చూడు చూడు ఇగో ఈరోజు ఈరోజు మొత్తం బిజీగా ఉన్నా, కానీ నీ మెసేజ్ చూసి హ్యాపీ హ్యాపీ అయ్యా. అయ్యా. అంతే స్పెషలా? అంత స్పెషలా? లాస్ట్ టైం Time కాఫీకి కాఫీకి వెళ్ళినప్పుడు చాలా ఆ బ్రేక్ నవ్వించావు. బ్రేక్ గా చదువుతుంది మెసేజ్లు. అసలు కొన్ని పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడితే డే బెటర్ అయిపోతుందంట. ఎవరు పెట్టాడా మెసేజ్? తేజ అన్నీ ఉన్నాయి. ఏంటి అంత స్పెషల్ అమ్మాయి? పోలే అమ్మాయి పేరు చూడు ఎవరు. ఈ తేజ స్మూత్ గా ఆ అమ్మాయి స్క్రీన్ షాట్ తీసింది. తేజ పేరు. తేజ ఎవరు? ఆ అమ్మాయి స్క్రీన్ షాట్ తీసి ఈడికి పంపించింది. ఆ ఫోన్ జస్ట్ నేమ్ సేవ్ చేసింది. ఈడి నేమ్ ఆ అమ్మాయి పెట్టింది. నువ్వు నవ్వుతుంటే ఇంకా బాగుంటుంది అంట. నిజం చెప్తున్నావా అని పెట్టి. ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. ఏంటి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ఎవరు మమ్మీ ఎలా చాట్ చేస్తారు? తిన్నావా పడుకున్నావా ఓకే ఏమైందిరా ఇంత ఇంతకు మించి ఉండదు. అసలు చాటింగే ఉండదు. ఫ్రెండ్స్ తోనే ఎప్పుడైనా కలిస్తే మాట్లాడడం తప్ప. బాగున్నావు, చాలా క్యూట్, ఇలాంటి స్పెషల్ ఇలాంటి వర్డ్స్ ఫ్రెండ్స్ యూజ్ చేయరు మోస్ట్లీ కదా అసలు యూజ్ అమ్మాయి ఎవరో ఫ్లట్టింగ్ చేస్తుందేమో తేజతో. ఇది ఇక్కడ కనిపించట్లేదు నీకు? క్లియర్ గా అక్కడ ఉంది. ఈ రోజు మొత్తం బిజీగా ఉన్నా కానీ మెసేజ్ చూసి హ్యాపీ అయ్యా. ఈ తేజ పెట్టాడు. ఇదంతా కాదు, నువ్వు గట్టిగా ఇవ్వడికి. అసలు ఎలా చాట్ చేస్తారు వేరే అమ్మాయితోని? గట్టి నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఇవ్వడం ఏంటి గట్టిగా ఇవ్వడం? నాకు అర్థం కాదు. నువ్వు ఎలా ఇప్పుడు నువ్వు పెళ్లి అయిపోయి ఒక బాబుండి ఒక రెస్పాన్సిబిలిటీ పెళ్ళి అయిపోయి బాబు ఉంటే ఏంటి నేను లవ్ చేస్తే మరి ఎలాంటి మెసేజ్లు ఎవరు అసలు నీకు పంపించారు? ఎవరు? బాధ్యత కూడా తేజకి ఆ అమ్మాయి స్క్రీన్ షాట్ తీసుకుంది, మళ్ళీ తేజకి పెట్టింది. సో తేజ దాంట్లో తేజ గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోయి ఉంది. అందుకే నువ్వు అడుగు, బాధ్యత కూడా మగాళ్ళ ఉండాలి. కానీ ఇదేంటి పని? గూగుల్ ఫొటోస్ లో ఉంది. గూగుల్ ఫొటోస్ లో జస్ట్ నేను మా పాత ఫొటోస్ ఏవో చూద్దామని చెప్పి చెక్ చేస్తే ఇది దొరికింది. అసలు మాట్లాడుతుంటే అరే అంటే ఇద్దరు వైపు నుంచి చెప్పేయాలా? నేను ఒకరికి మాట్లాడగలను కానీ అదే అడుగు. అలా ఎలా నువ్వు వేరే ఆమెతో చాట్ చేస్తావు? అసలు ఎలా మాట్లాడతావు? ఎలా అంటే అలానే అంటే నువ్వు అడుగు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడితే నీకు నచ్చుతుందా? నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ ఎందుకో రాని వచ్చాక అడుగుతాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అలాగని కూర్చొని ఎలాగా తెలిసావా? ఫోటో చూపించు. మన ఫోటోస్ మార్నింగ్ వెళ్తే రాత్రికి వస్తాడు. ఏం పని చేస్తున్నాడు కూడా తెలియట్లేదు. నువ్వు అది చూసి అది నువ్వు అడగాల చెయ్యాలని నేను అడుగుతానా? నువ్వు మాకు చెప్పు. నువ్వు చూసుకోవాలి మీ ఆయన ఎక్కడికి వెళ్తాడో. ఎక్కడ కొన్ని పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడితే డే చాలా బెటర్గా ఉంటుంది. బెటర్గా ఉండదా ఏంటి మీ ఆయనకి? మరి నిజాలే కదా, కొన్ని పీపుల్ మనకి నచ్చుతారు, వాళ్ళతో మనకే బాగుంటుంది. అంటే ఇప్పుడు తేజ అమ్మాయి నచ్చితే ఓకే. అవన్నీ నిజాలా కాదా? నాకు అది కావాలి. స్క్రీన్ షాట్ ఉంది. తేజకి ఆ అమ్మాయి ఇప్పుడు నచ్చితే ఓకేనా? అదే అవుతుందా? ఎందుకు మరి నువ్వెప్పుడు అన్నా కొంతమంది ఆ మెసేజ్ నాకు చూసి ఎలాగ ఉందంటే ఆ మెసేజ్ అలా పెడతారు ఎవరైనా. అలా పెడతారు ఎవరైనా అనాలి, కానీ అలా పెడతారంట. వేటి బుర్ర పాడైపోయింది అడిగి. నీకు పాడైపోయింది మెసేజ్ చూసి. ఫొటోస్ చూపిస్తాను. నువ్వు కనీసం అడిగావా తేజానే? ఇంకా అడగలేదా? ఏ
ఫోన్ చేయలేదు అడుగుతాను. ఫోన్లో ఏం అడుగుతావు మమ్మీ? ఏమైనా మాట్లాడి నీతో డ్రైవింగ్లోనే ఇంటికి వచ్చి మాట్లాడతా అంటున్నాను. నీకు ఎప్పుడు కనిపించాయ్యా? నాకు 2 days నుంచి కనిపించాయి. అడుగుదాం మాట్లాడదాం అని చెప్పి ఉన్నా. 2 days నుంచి కనిపించా, మాకు ఈరోజు చెప్తున్నావు ఏంటి? అసలు ఏంటి అని. అసలు నిజమా కాదా ఏంటి అని అంటే నీకు అనుమానం ఉందా? ఐ డోంట్. నీకుందా ముందు నుంచి నీకేమైనా అనిపించిందా తేడాగా? ఏగో ఫోటో. ఎవరేనా ఉంది ఒకసారి ప్రియాంక చెల్లా మరదలు ఎలా దిగుతుందా? ఇదే కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు అర్థం కాలేదు సార్. డిఫరెంట్గా ఉందంటే అంటే అదే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నాను. అంటే ఇలా షోల్డర్ మీద ఇలా లీన్ అయ్యి తీసుకోవడం ఏంటి? అది ఎక్కడ వరకు కరెక్ట్? ఎవరు ఎప్పుడు తీసుకున్నాడే చెప్పిగో. అసలు అమ్మాయి ఎవరే? చాలా ఫొటోస్ ఉన్నాయా? అదేంటి నువ్వు ఎంత సైలెంట్గా ఎలా ఉన్నప్పుడు ఈ ఫోటోలు చూసా కానీ సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. ఉండే జోక్లేట్ నీకు. జోక్ నేను ఎక్కడ జోక్ చేశాను? అలా ఎలాగా? నేను నేర్చుకుంటాను రా బాబు. నేసి పడిపోతావు. నువ్వేమైనా అంటే వెంటనే నేసి పడిపోతావు. అందుకే నీకు చెప్పబుద్ధి కాదు. ఆడేంటి అలాంటి అదోపాలు చేయడం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇది అదో పని కాదు. నా ఫ్రెండే అంటే ఫ్రెండ్ ఎక్కడ ఉంది? ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఎక్కడ అసలు ఉందా? నువ్వు సెల్ఫీ అన్నావు. సెల్ఫీ అంటే మామూలుగా తీసుకొచ్చింది. ఆ సెల్ఫీ ఏంటి? అది లవ్ బర్డ్స్ లాగా ఉన్నారు. 1 hour later. చూసా. లేదు తేజతో కలు. తేజ ఫోన్ చేయి. తేజ ఫోన్ చేస్తే ఏం చేస్తాం? వాడు వచ్చాక మాట్లాడడం బాగుంటది కానీ రాకముందు ఏం నాకైతే ఇంకా బుర్ర పాడైపోతుంది. చేయి ముందర ఫోన్ చేయి. నువ్వు ఎందుకు పానిక్ పానిక్. ఇగో చెప్పే వరకేమో ఏం లేదు, ఇది లేదు, అది లేదు అంటే చెప్పేసాకేమో ఇలా రియాక్ట్ అయిపోతావు. చెప్పవు అంటే చెప్తే ఇలా ఉంటది. చేయి నువ్వు ఫోన్ చేయి తేజకి. వచ్చాక ఫోటోలో అమ్మాయి ఎలా ఉంది? నాకు ఆ అమ్మాయితో సంబంధం తేజకి లేదు. అమ్మాయి చూసి పెళ్లి చేసేద్దాం. ఇంకెందుకు? బుర్ర నాకు మరి ప్రియా బుర్ర పాడైపోయింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎందుకు? ఎవరితో ఇష్టం వాళ్ళతోనే ఉండాలి కదా మమ్మీ. తప్పు కదా. మనం తేజకి నువ్వు చూసి పెళ్లి చేస్తావా? అమ్మాయిని పెళ్లి చేసుకొని చెప్తాం, మళ్ళీ మనతో ఫోర్స్ గా ఉండమని చెప్పకూడదు. మరి ఏంటి మరి పున్ను డాడీ వద్దా? డాడీ ఉంటాడు కానీ మేమిద్దరు వద్దా? ఇప్పుడు తనకి నా మీద ఇష్టం లేకుండా నేను బలవంతంగా ఉంచేసుకుంటానా? కాదు కదా. ఎవరి చాయిస్ నా తలనొప్పి పాడు చేసి నాకు అసలు బుర్ర పాడు చేసి నాకే. అక్కడ ఫోన్ చేయి ముందు అడిగి. తేజ మాట్లాడుతుంది మమ్మీ. ఫోన్ చేయి. తేజకి ఫోన్ చేయి ముందు అర్జెంట్గా. సర్లే ఈ అమ్మాయి ఎలా ఉంది చెప్పు. నా అసలు దుబ్బే చిరాగ్గానా. పిచ్చిరిగా లేదు బుర్ర పాడైపోయింది. ఈ ఫోటో చూసి బుర్ర పాడైపోయింది ఏంటి? నేనే క్రియేట్ చేశాను. ఏంటి మమ్మీ? తేజ వెళ్ళి నాతోనే ఇలా ఫోటో దిగడు, వేరే అమ్మాయితో దిగుతాడు అనుకున్నారా? నాతో దిగడులే. ఏడుతుంది ఏఐ ఇది ఏఐ అమ్మాయి. అమ్మి తేజ ఇమాజినేషన్. ఈ అమ్మాయి నీకు చూస్తుంటే అనిపించట్లేదు సేమ్ తేజలాగే ఉన్నదని? అంత కూడా తెలియట్లేదా? తెలియట్లేదు. ఏం కదా నీకు కూడా తెలియలేదా? నాకు అర్థమైంది ఫోటో చూడగానే. ఫోటో చూడకుండా తెలియలేదు కానీ ఫోటో చూడగానే అర్థమైంది. సో చిన్న యాక్టింగ్ చేసేది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. అనుకున్నానే నీకు అర్థమైపోయి ఉంటది ఏమో అని చెప్పి. కానీ ఇది అందుకే నా అదొకలా మాట్లాడుతుంది. ఇదేంటి జోకింగ్ గా ఆడుతుంది. నేను చూస్తున్నా. అంత సీన్ లేదు మమ్మీ. అంత చాటింగ్ చూసావా? చాటింగ్ అర్థం లేదు. ఇదేంటి? ఇది కూడా నేనే క్రియేట్ చేశాను ఏఐ. అలాగే అది ఎలాగో వచ్చింది తెలియదు. అడిగేసిన ఏ చాటింగ్ లో ఇది చెప్పింది. ఇప్పుడు కూర్చొని అంతే చేశాను నువ్వు. ఎస్ ఏదో ఒకటో చెయ్యాలే. మమ్మీ 2 నిమిషాలు ఉంటే అయితే పడిపోనేమో. ఏదో ఒకటో చేయకపోతే ఏదైతే నేను ప్రాంక్ చేస్తావు అలాంటి ప్రాంక్ నా మీద. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? మమ్మీ నీరసం అయిపోయింది. అమ్మో ఊరికే నీరసంగా ఉండేది. నాకు అంత ఓపిక లేదు. ఎలాంటి ఎన్ని గొడవలు గోలతో అసలు నాకు చాలా చిరాకు. చాలా చిరాకు అంటే ఎలాంటి చిరాకు? అసలు గొడవలే అవ్వవు. అలాంటి మ్యాటర్ ఏంటి అలా చూసే రియాక్షన్? ఊరికి గొడవలు అవుతూనే ఉంటాయి. ఇంక ఇది అయితే మమ్మీ ఇది నిజమైతే ఏం చేస్తావు? గొడవలు అన్నీ కామన్. అదే వైఫ్ హస్బెండ్ గొడవలు అని దేన్ని అంటారు? షో లేదు
ఆగండి. మొహం పగిలిపో. గొడవలు దేన్ని అంటారు? అరుచుకొని ఇలా మీరు కామన్ నార్మలైజ్ చేసేసి అబ్బాయిలు ఏం చేస్తున్నా సరే తప్పదమ్మా, సర్దుకో, పర్లేదమ్మా, నువ్వే మార్చుకో, తప్పదమ్మా, జీవితం ఇంతే అమ్మా అనుకుంటే అమ్మాయినే నార్మలైజ్ చేస్తారు. గొడవ కామన్, ఎక్కడ వరకు దానికి ఒక లిమిట్ ఉంటది. వాట్ ఇఫ్ తేజ ఫ్యూచర్ లో నిజంగానే ఇలా చేస్తుంటే ఏంటి? అదైతే నార్మల్గా అయితే నాకు తెలిసైతే చెయ్యడు. నేను చూస్తాడు ఆడ సరిపోతుంది, ఇంకేం లేదు. చేస్తే ఏంటని అడిగాను, నువ్వు దానికి కాదు చేయడు అనేది క్వశ్చన్ కాదు అసలు. చేస్తే చెయ్యకూడదు. హలో దాగో, చేయడు చెయ్యకూడదు. ఫ్యూచర్ లో ప్రెడిక్ట్ అదే అదే చెయ్యకూడదు. చేశాడు అంటే అక్కడ నీ మీద వాడికి ప్రేమ తగ్గిపోయింది. మరి ఎవరైనా ప్రేమ తగ్గిపోతేనే చేస్తారు. మమ్మీకి ఈ క్వశ్చన్ అడగట్లేదు, అర్థం అవ్వట్లేదా? లేదంటే మమ్మీ నచ్చిందే చెప్తుందా గైస్? అర్థం కావట్లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ తేజ ఆర్ నేను చీట్ చేస్తే, తేజ నువ్వు చీట్ చేస్తావు, నువ్వు చీట్ చేయలేవు. అలా కాదు. సో తేజ చీట్ చేసినా తప్పలేదు. తేజకి నువ్వేం తక్కువేం చేసేట్లేదు. తేజ ప్రియకి అన్నయ్య తక్కువ చేస్తున్నావు అంటావా? అయితే తేజ ప్రియకి అన్ని తక్కువ చేస్తున్నాడా? అలాగని కదా, హ్యాపీగానే ఉన్నారు. ఎందుకు వచ్చింది ఎలాంటి పిచ్చి పిచ్చి అని పెట్టకు ప్రియా. మీరు హ్యాపీగా ఉన్నారు, బస్ నోరు మూసుకొని ఉండండి. బస్ నోరు మూసుకుని అంతే. ఇందుకు ప్రాంక్ ఎలా అనిపించింది? ఒక రెండు చిరాకు మాటల్లో వస్తుంది. ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్ లో చెప్పండి. ప్రాంక్స్ చెప్పండి గాయ్స్, మమ్మీ మీద ఇంకా గట్టిగా ప్రాంక్స్ చేయాలి. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి వెళ్ళి చెప్పండి, లేదు అంటే యూట్యూబ్ లో కమెంట్ చేసినా సరే, మీ కమెంట్స్ లో చెప్పినా సరే ఓకే. చూసి మేము నెక్స్ట్ వీడియోస్ చేస్తాము. అండ్ మమ్మల్ని ఇప్పుడుదా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తే ఉండండి. ఇలానే ఇంకా మాకు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మమ్మీ చాలా టేస్ట్ చాలా డేస్ అలాగని బాగా సపోర్ట్ చేయండి కొంచెం. మీరే అంతాను అంటానంటే అంటే మనకి మనకు ఒక ఫ్యామిలీ, వాళ్ళకి ఫ్యామిలీ, వాళ్ళు మనకి ఫ్యామిలీ. అంతే, వాళ్ళు ఉంటేనే మనమంతా ఒక డిజిటల్ ఫ్యామిలీ. వాళ్ళు సపోర్టింగ్ గా ఉంటేనే మనం ముందుకు ఎలాగ సాగగలము. ఓకే గాయ్స్, సో సపోర్ట్ గా ఉండండి. బై బై, లవ్ యూ.